బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. దేశ రాజకీయాలు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పార్లమెంటులో కేంద్ర వైఖరి అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 19న 5 సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీ ఇప్పటికే ఏఐసీసీ ఏర్పాటు చేసింది. కమిటీ ఇతర పార్టీలతో పొత్తు కూటమి రూపురేఖలను నిర్ణయిస్తుందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ కూటమి కమిటీలో కన్వీనర్లుగా భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ ప్రకాష్ గా నియమించారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. దేశ రాజకీయాలు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పార్లమెంటులో కేంద్ర వైఖరి అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 19న 5 సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఇప్పటికే ఏఐసీసీ ఏర్పాటు చేసింది. కమిటీ ఇతర పార్టీలతో పొత్తు కూటమి రూపురేఖలను నిర్ణయిస్తుందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ కూటమి కమిటీలో కన్వీనర్లుగా భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ ప్రకాష్లను నియమించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్లతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా ఈ సమావేశంలో హాజరయ్యారు. సో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, కీలక అంశాలపై చర్చించారు. సో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం ఆశించిన ఫలితాలు రాలేదని వాళ్ళు అభిప్రాయపడడం తెలుస్తుంది. సో భవిష్యత్తులో మా కష్టానికి తగిన ఫలితం దక్కునని వంట అసభావం వ్యక్తం చేసిన తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ విజయానికి, అదేవిధంగా పార్టీ నేతలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నట్లు అందులో ఒక తీర్మానం చేసినట్టు తెలుస్తా ఉంది. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో భావసాతృత్వం కలిగిన శాసకులతో కలిసి వీళ్ళేమైనా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తెలంగాణలో చూసినట్టు తెలుస్తా ఉంది. సో వీళ్ళంతా ఇందులో తెలంగాణ గురించి ఎక్కువ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఏదైతే గెలిచిన రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం పైన ఎక్కువసేపు చర్చించాలో తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాని తయారీ ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి దానిపైన కూడా ఈ సిడబ్ల్యూసీలో ఒక చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే 5 సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఏర్పాటు చేశారు. ఏ పార్టీలతో పొత్తు, వాటి రూపురేఖలపై ఆ కమిటీ ఒక కసరత్తు చేయబోతుంది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత త్వరలోనే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చేన్ని మెరుగైన సీట్లు వస్తాయన్న అంశం పైన ఈ సమావేశంలో చర్చకు వచ్చేది తెలుస్తోంది. సో ఇంకోటి డిసెంబర్ 28వ తారీఖున కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా నాగ్పూర్ లో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయించింది. సో మొత్తానికైతే ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా 2 అంశాలపై చర్చకు వచ్చింది. ఒకటేమో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వాటి సమీక్ష, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం. రైట్, థ్యాంక్ యూ అశోక్.